తీయగా చల్లగా. ఇవాల్టి ఈ ఎపిసోడ్లో మా పిల్లలు పాటలు మాత్రం కాదు, వాళ్ళకున్న స్పెషల్ టాలెంట్స్ని వాళ్ళ కీరవాణి గారి ముందు ప్రజెంట్ చేయాలని అనుకుంటున్నారు. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ గాయత్రి అండ్ శ్రీరామ్ చరణ్ ఆన్ స్టేజ్ ఫర్ దేర్ స్పెషల్ పర్ఫార్మెన్స్.
గాయత్రి చాలా చక్కగా వాయించావమ్మా. థ్యాంక్ యూ రామ్ చరణ్ నువ్వు కూడా. సార్. నీకు యాక్చువల్గా నేను నేర్చుకుంది వైలిన్ అయినప్పటికీ కూడా నేను మామూలుగా వైలినిస్టు రీజనబుల్గా రోజుకు 1 గంట ప్రాక్టీస్ చేయాలమ్మా. నువ్వు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తున్నావు? నేను అంతే చేస్తున్నాను సార్. 1 గంట. ఈ రఘువంశ ఏదైతే ఉందో నేను విన్న వాటిలో చాలామంది మహానుభావులు వాయించుంటారు. యూట్యూబ్లో చాలా వెర్షన్స్ ఉండి ఉంటాయి. చాలామంది పాడి ఉంటారు, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ మీద వాయించుంటారు. అయితే వైలిన్లో వాయించిన వాళ్ళల్లో నాకు చాలా ఇష్టమైన వెర్షన్స్ 2 ఉన్నాయి. ఒకటి ద్వారం వెంకటస్వామి నాయుడు గారిది, నువ్వు విన్నావా? విన్నాను సార్. తర్వాత ద వైలిన్ క్వార్టెట్ అని చెప్పి ఒక ఆల్బమ్ చేశారు విఎస్ నరసింహన్ గారు, విన్నావా అది? లేదు సార్. విను. ఓకే సార్. విఎస్ నరసింహన్ గారు వాయించిన ఇది రఘువంశ సుధాంబుది ఏదైతే ఉందో చాలా హృదయంగా ఉంటుంది. అది వేరే స్టైల్లో ఉంటుంది. ఇవి 2 నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నువ్వు చక్కగా వాయించావు ఈరోజు. బాబు నువ్వు కూడా చాలా చక్కగా ఉందమ్మా. Thank you, sir. ముఖ్యంగా లాస్ట్లో ముక్తాయింపు ఎక్స్టెండ్ చేసిన విధానం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. నా రికార్డింగ్స్లో జనరల్గా శాండిల్డి అని ఒక అబ్బాయి ఉన్నాడు, త్యాగరాజు అని ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళిద్దరూ నా రికార్డింగ్స్ వస్తుంటారు. సో నువ్వు కూడా ఎప్పుడన్నా వచ్చి కొంచెం నీ వైలన్ తప్పకుండా సార్. ఐఎమ్ వెరీ రికార్డింగ్లో కొంచెం వాయిస్తే నేను సంతోషిస్తాను. సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకేమ్మా? థ్యాంక్ యూ. యాక్చువల్లీ సార్కి బర్త్డే స్పెషల్గా అంటే ఉడతా భక్తిగా వారికి నచ్చినవన్నీ చేయటం అనేది పిల్లల ఉద్దేశం. అలాగే మీకు వైలన్ అంటే ఇష్టం కాబట్టి గాయత్రి వాయించింది. చరణ్ కూడా అదే కోవలో ఉడతా భక్తిగా మీకు బర్త్డే విషెస్ ఇలా తెలియజేశారు. అయితే మీరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు సార్ గాయత్రికి. చాలా సంతోషంగా ఉంది. దట్ ఈస్ కీరవాణి సార్. దాట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ హిమ్. ఎక్కడైతే ఆయన మెప్పు పొందుతారు అంటే ఎనీ ఆర్టిస్ట్, నువ్వు పాత కావచ్చు, కొత్త కావచ్చు, ఇండస్ట్రీ మనిషివి కావచ్చు, బయట వ్యక్తివి కావచ్చు, ఎవరైనా సరే అవకాశాలు ఇవ్వటంలో మొట్టమొదట ఉండేటటువంటి వ్యక్తి కీరవాణి సార్. అలా ఇవాళ నువ్వు అదృష్టవంతురాలు అయ్యావు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. చంద్రబోస్ గారు మీరేమన్నా 2 మాటలు పిల్లల్ని? చరణ్, గాయత్రి సార్. చాలా బాగా ఉంది. ఆకాశంలో ఇన్నాళ్ళు సూర్యుడినే చూశాను, ఇప్పుడు చంద్రుని కూడా చూస్తున్నాను. త్వరలో అనంత నక్షత్రాలను కూడా చూడాలి. అన్ని ముఖాలుగా మీ ప్రతిభ విస్తరించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మా వైలిన్ గురువుగారు శ్రీ పెరవలి నందకుమార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. అలాగే మా గురువులైనటువంటి నా మొదటి గురువులైనటువంటి ఎంఎల్ఎన్ రాజు గారు, కీర్తిశేషులు ఎంఎల్ఎన్ రాజు గారు, వారికి నా నమస్కారాలు. అలాగే ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి గురువు గారు శ్రీ పారుపల్లి సుబ్బరాయ ఫల్గుణ్ గారికి నా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్.